నిజామాబాద్లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర తిరుపతి దేవస్థానం గోవిందనామ స్మరణతో మారుమోగిపోయింది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు భక్తులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ. సమాజంలో భక్తి భావన ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలని కోరారు. వైకుంఠ ద్వార దర్శనంతో పరమాత్మని అనుగ్రహం దక్కుతుందని చెప్పారు స్వామి. ఏకాదశి అంటే మన శరీరంలో 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసుతో పాటు మొత్తం 11. ఈ 11 దానికి ఏకాదశి అంటాం. ఈ 11 కూడా స్వామి సన్నిధిలో నిలుచుంటే ఈ 11లో ఉండినటువంటి ఇంద్రియాల్లో అన్ని పాపాలు కూడా నశించిపోతాయి. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే 333 కోట్ల దేవతలు దర్శనం ఇచ్చేటువంటి ఏకాదశి. అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకున్నామంటే మనకు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్తారు. అందుకని వెంకటరమణ స్వామి అన్ని ఊర్లలో కూడా ఆలయాలు నెలసి ఉన్నాయి. మనము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు.